హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను నా హోల్ హౌస్ క్లీనింగ్ రొటీన్ ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తున్నాను. నేను ఏ ఛానల్లో చూసినా ఎక్కడికి వెళ్ళినా క్లీనింగ్ రొటీన్స్ చాలా బాగా ఫేమస్ అవుతున్నాయి. ఏదో ఫేమస్ అవుతున్నాయి అని చెప్పి చేయడం కాదు కానీ ఎప్పుడైనా నేను అలాంటి క్లీనింగ్ వీడియోస్ చూడగానే నాకు చాలా మోటివేషన్ వస్తుందన్నమాట. సో నేను కూడా వెళ్ళి నా ఇల్లు క్లీన్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. సో అదే ఐడియాతో నేను ఈ క్లీనింగ్ రొటీన్ వీడియో చేస్తున్నాను. సో ఐ హోప్ మీరు కూడా కొంచెం మోటివేట్ అవుతారు అని చెప్పి ఈ వీడియో చూసి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఉండేది యూఎస్ఏలో అయినా మా ఇల్లంతా టైల్స్ అనమాట. సో నేను జనరలీ రోజు స్వీపింగ్ చేస్తాను, కానీ 2 డేస్కి ఒకసారి మటుకు మాప్ చేస్తాను. సో అండ్ ఎలా హోల్ హౌస్ క్లీనింగ్ రొటీన్ నేను జనరల్లీ ఎవ్రీ ఫ్రైడేస్ పెట్టుకుంటాను అనమాట. సో దట్ సాటర్డే సండేస్ జనరల్లీ ఇక్కడ మన ఇళ్ళకి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తూ ఉంటారు కాబట్టి వీకెండ్స్, సో కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పి ఐ యూజువల్లీ ప్రిఫర్ ఫ్రైడేస్. అండ్ యూజువల్లీ అందరం ఎలా స్విప్ చేసుకుంటామో అలానే స్పెషల్గా ఏం లేదు. బట్ మాపింగ్ చేసేటప్పుడు మటుకు నేను హాట్ వాటర్ తీసుకుంటాను. హాట్ వాటర్లో కొంచెం డెటాల్ అండ్ అలాగే లైజాల్ వేసి క్లీన్ చేస్తాను, ఎందుకంటే జర్మ్స్ అన్నీ కిల్ అవుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ కదా డెటాల్ కూడా. సో ఇలా స్వీపింగ్ అండ్ మాపింగ్ చేసేటప్పుడే ఒకసారి ఫ్యాన్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను, ఎందుకంటే మాకు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది బాగా. సో దానివల్ల ఏంటంటే బాగా పైన ఫ్యాన్స్కి ఇండియాలో ఎలా మనకి దుమ్ము అదంతా పడుతుందో అలానే పడుతూ ఉంటుందన్నమాట ఇక్కడ. సో మంత్లీ ఒకసారైనా క్లీన్ చేయాల్సిందే ఫ్యాన్స్ అవి కూడా. సో ఎట్లానే మంత్లీ ఒకసారి బిఫోర్ ఆ బెడ్షీట్స్ మార్చే ముందర నేను అవి కూడా జస్ట్ ఆల్ పర్పస్ క్లీనర్ అండ్ అలాగే టిష్యూస్ తోటి క్లీన్ చేసేస్తాను. మాది వచ్చేసి 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అనమాట. సో నాకు స్వీపింగ్ అండ్ మాపింగ్కి అరౌండ్ 20 to 25 మినిట్స్ పడుతుంది అంతా క్లీన్ చేసుకోవడానికి. సో నేను ఫస్ట్ స్వీపింగ్ అండ్ మాపింగ్ తోటి స్టార్ట్ చేస్తాను నా క్లీనింగ్ రొటీన్. నెక్స్ట్ వచ్చేసి ఇది మా సన్ ప్లే ఏరియా. సో అలానే ఫస్ట్ ఈ టాయ్స్ అన్నీ క్లీనప్ చేసుకొని దాని తర్వాత స్వీప్ అండ్ మాప్ చేస్తాను, సో దట్ ఈజీగా ఉంటుంది అని చెప్పి. అండ్ ఈ స్వీపింగ్ అండ్ మాపింగ్ చేసే ముందరే ఆ టాయ్స్ అన్నీ ఒకసారి ఆల్ పర్పస్ క్లీనర్ అలాగే డిష్ ర్యాక్ తోటి క్లీన్ చేస్తాను. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. ఇలా మెయిన్ లివింగ్ రూమ్ మాపింగ్ అయిపోయాక అలా మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెడతాను, ఎందుకంటే మాకు ఇక్కడ లివింగ్ రూమ్లో ఫ్యాన్స్ లేవు, సీలింగ్ ఫ్యాన్స్. సో కొంచెం తొందరగా ఆరుతుంది ఎయిర్కి అని చెప్పి అలా మెయిన్ డోర్ అండ్ అలాగే ప్యాటియో డోర్ ఓపెన్ చేసి పెడతాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లివింగ్ రూమ్ డస్టింగ్. సేమ్ ఆల్ పర్పస్ క్లీనర్ అలాగే డిష్ ర్యాక్ తోటి మొత్తం అంతా డస్టింగ్ చేసేసుకుంటాను. అండ్ టీవీ మీద మటుకు ఎప్పుడూ స్ప్రే చేయకూడదు లిక్విడ్స్, అవన్నీ కెమికల్స్ కాబట్టి ఆ స్క్రీన్ పాడే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఇప్పుడు మార్కెట్లో కావాలి అంటే ఈ ఎలక్ట్రానిక్ వైప్స్ అని దొరుకుతున్నాయి, అవి యూస్ చేయొచ్చు. నేను మటుకు జస్ట్ ప్లెయిన్ ర్యాక్ తీసుకొని అలాగా జస్ట్ డస్ట్ చేసేస్తాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాటియో క్లీనింగ్. నేను ఇదివరకు ప్యాటియో క్లీనింగ్ సేమ్ మన స్వీప్ అండ్ మాప్ చేసేదాన్ని, కానీ దానికంటే ఇది బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ వ్యాక్యూమ్ తోటి చిన్న చిన్న పార్టికల్స్ కానీ డస్ట్ ఏదన్నా ఉన్నా ఈజీగా సక్ అవుతాయి. సో సిన్స్ ఒక 4-5 మంత్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను ఇలా చేయడం.
అండ్ నెక్స్ట్ వచ్చి బెడ్రూమ్స్. 2 బెడ్రూమ్స్‌లో బెడ్‌షీట్స్ మార్చేసేసి దాని తర్వాత అలానే డస్టింగ్ చేసేసుకుంటాను సైమల్టేనియస్‌లీ. అండ్ ఇదొచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మటుకు బెడ్‌షీట్స్ నేను ట్వైస్ ఎ మంత్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు పడుకోరు. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడే కాబట్టి ఎక్కువ యూజ్ చేయము ఈ బెడ్రూమ్. అండ్ సో ఫ్యాన్స్ కూడా ఇక్కడ యూజ్ చేయము కాబట్టి పెద్ద డస్ట్ ఏమి ఉండదు ఇక్కడ. సో అది కూడా 2 మంత్స్‌కి ఒకసారి ఫ్యాన్స్ కానీ అదంతా క్లీన్ చేస్తాను ఇక్కడ. అండ్ బెడ్‌షీట్స్ ఏసేటప్పుడు నేను ఫస్ట్ ఇలా ఈ ఫిట్టెడ్ షీట్ మటుకు కంపల్సరీ వేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం పడుకొని యూజ్ చేసినప్పుడు అటు ఇటు జరగకుండా స్టిఫ్‌గా నీట్‌గా ఉంటాయి అన్న ఐడియా తోటి. సో నేను కంపల్సరీ ఫిట్టెడ్ షీట్ వేసి దానిపైన అప్పుడు బెడ్‌షీట్ వేస్తాననమాట. అండ్ నన్నందరూ నా వీడియోస్ కామెంట్ సెక్షన్స్‌లో అడుగుతూ ఉంటారు. మీ బెడ్‌షీట్స్ అన్నీ ఎక్కడ కొంటూ ఉంటారని. యూజువల్లీ వాల్మార్ట్‌లో కొంటాను. బట్ ఇది మటుకు honeymoon.textile.com అని చెప్పి వాళ్ళు నాకు ఈ ప్రోడక్ట్ పంపించారు. థ్యాంక్స్ టు హనీమూన్ టెక్స్టైల్. బట్ ఇట్స్ నాట్ ఎ స్పాన్సర్డ్ వన్. జస్ట్ వాళ్ళు నాకు ప్రోడక్ట్ యూజ్ చేసి రివ్యూ చేయమని చెప్పి పంపించారు. అండ్ ఇది వచ్చి నాకు చాలా రోజులైందండి. కానీ నేను యూజ్ చేసి ఒకసారి దాన్ని మళ్ళీ వాష్ చేసి అప్పుడు మీకు రివ్యూ చేస్తున్నాను. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. అలానే వాళ్ళు దే ఆర్ సో స్వీట్. నా వ్యూవర్స్ అందరికీ 20% ఆఫ్ కూపన్ కోడ్ కూడా పంపించారండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతానన్నీ. మీకు కనుక కావాలి అనుకుంటే ఒకసారి చూడండి. అండ్ వాళ్ళ దగ్గర ఇవే కాదు చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయన్నమాట. నాకు జనరలీ నేను లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను వైట్. ఎందుకంటే వాషింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా మరకలు పడ్డా బ్లీచ్ చేసేస్తే తొందరగా పోతాయి అని చెప్పి ఐ యూజువల్లీ ప్రిఫర్ వైట్స్. దాని తర్వాత అలానే సైడ్ అన్నీ ఒకసారి డస్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ ఇదొచ్చేసి చిన్న క్లాజెట్ అనమాట ఈ బెడ్రూమ్‌కి. సో అక్కడ ఒక డ్రెస్సర్ పెట్టుకున్నాను. అది కూడా అన్నీ క్లీన్ చేసేసుకుంటాను డస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సేమ్ అదే ప్రొసీజర్ అండి. జస్ట్ బెడ్‌షీట్స్ అన్నీ పాతవి తీసేసి దాని తర్వాత కొత్త బెడ్‌షీట్స్ వేసేయడం దీని మీద. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి డస్టింగ్.
అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయాక కిచెన్ అండి, కిచెన్ క్లీనింగ్, డిషెస్ అండ్ అలాగే స్టవ్ టాప్ క్లీన్ కూడా చేసేసుకుని అండ్ ఫైనల్లీ తర్వాత నేను బాత్రూమ్స్లోకి వెళ్తాను. ఎందుకంటే ఇంకా బాత్రూమ్స్ టచ్ చేశాక నాకు ఇంట్లో టచ్ చేయబుద్ధి కాదు. సో ఫైనల్లీ అది క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ షవర్ తీసేసుకుంటాను. అండ్ ఇక్కడ స్టవ్ టాప్కి వచ్చేసి నేను వెయ్మెన్స్ వాళ్ళది గ్లాస్ టాప్ క్లీనర్ యూస్ చేస్తాను. మాది గ్లాస్ టాప్ కాబట్టి అది బాగా పనిచేస్తుంది. ఇఫ్ మీకు ఇండియాలో కానీ వేరే స్టేట్స్లో ఎక్కడైనా దొరకట్లేదు ఇది అనుకుంటే మీరు జస్ట్ బేకింగ్ పౌడర్ అలాగే వెనిగర్ కొంచెం హాట్ చేసి అదొక పేస్ట్ లాగా చేసి దాని తర్వాత డిష్ సోప్ తోటి క్లీన్ చేసేసుకోండి. సేమ్ అలానే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ టాప్స్ అనమాట. కౌంటర్ టాప్స్కి సేమ్ అలానే ఆల్ పర్పస్ క్లీనర్ అండ్ డిష్ ర్యాక్ తీసుకొని క్లీన్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ బాత్రూమ్స్ గ్లాస్ క్లీనింగ్. మాకు 2 షవర్స్లో గ్లాస్ డోర్సే అనమాట. ఇది వచ్చేసి డబల్ డోరు, మెయిన్ బాత్రూంలో వచ్చేసి సింగిల్ డోరు. అండ్ గ్లాస్ డోర్స్ ఎంత డర్టీ అవుతాయి అంటే ఎవ్రీ వీక్ క్లీన్ చేసినా స్టిల్ డర్టీ ఉంటాయి. బట్ నేను ఈ గ్లాస్ క్లీనర్ ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను సపరేట్గా దీనికి. అండ్ బిలీవ్ మీ ఎంత బాగా పోతాయి అంటే మా హస్బెండ్ కూడా చూసి షాక్ అయ్యారనమాట, ఎంత నీట్గా అయ్యింది గ్లాసెస్ అని చెప్పి. అండ్ నేను ఇక్కడ టాయిలెట్ బౌల్ క్లీనింగ్ ఏం చూపించలేదు, బికాస్ అందరికీ తెలుసు కదా ఎలా క్లీన్ చేసుకుంటాము అని. అండ్ ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో ఉంది బాత్రూమ్ క్లీనింగ్ డీటెయిల్డ్గా, నేను అది లింక్ చేస్తాను, మీరు కావాలంటే చూడండి. అండ్ ఇదండి ఫైనల్లీ ఇలా ఇదంతా క్లీనింగ్ అయిపోయాక వెళ్ళి షవర్ చేసేస్తాను నేను. సో అది నా హోల్ హౌస్ క్లీనింగ్ రొటీన్. అండ్ దాంతోపాటు లాండ్రీ కూడా వేస్తాను ఆఫ్టర్ షవర్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి మీ రిలేటివ్స్ తోటి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు, అది ఫ్రీ. అండ్ అలాగే ఈ మధ్య నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి. అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారు అంటే నేను ఏ వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ.